సమస్యలు తలెత్తకుండా సంఘాలు సాఫీగా సాగాలంటే మహిళలకు ప్రత్యేక భవనాలు తప్పనిసరి అవసరమని డిఆర్డీఏ పీడీ సుదర్శన్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 140 గ్రామ సంఘ భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. మహిళలు తయారు చేసిన వస్తువుల అమ్మకానికి ఇది ఒక వేదిక అవ్వాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడగ మదిర నాగిరెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ ఆకారం బాలరాజు ఆధ్వర్యంలో మహిళా సంఘం భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి, డిఆర్డీఏ పీడీ సుదర్శన్, మాజీ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వాసర లింగారావు హాజరై సర్పంచ్, పాలకవర్గం సభ్యులు ఏపీఎం విజయ నిర్మల్తో కలిసి కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహిళా సంఘ భవన నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరైనందుకు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ అనేక పథకాలను తీసుకువస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు నుండి మొదలుకొని మహిళా సంఘాలకు బస్సులు కొనే విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకువచ్చారన్నారు. గ్రామంలో 4 వివో సంఘాలకు గాను గతంలో ఒకే మహిళా భవనం ఉండేదని సర్పంచ్ బాలరాజ్ తెలిపారు. 2 భవనాలు మంజూరు కావడంతో కొంత సమస్య తీరినట్లేనని చెప్పారు. మరి రేవంత్ అన్న ప్రజాపాలనలో మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుంది. మీరు నిన్న చూసారు, ప్రతి ఒక్కరు కూడా మహిళలకు మంచి ప్రాముఖ్యత ఇస్తారు. వీళ్ళకి ఈరోజు గతంలో ఎవరు చేయని విధంగా ఈరోజు మా రేవంత్ అన్న గారు మహిళలను దృష్టిలో ఉంచుకొని మహిళల మీద బాగా అత్తుతోని ఫస్ట్ గెలిచిన నాడే ఆర్టీసీలో ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే ఈరోజు మహిళా సమైక్య భవనాలు మంజూరు చేయడం జరిగింది. అలాగే మరియు ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ బంకు ఎక్కడ కూడా మొన్ననే మీరు చూసి ప్రోగ్రాం పెట్టి బస్సులు ఇవ్వడం జరిగింది. పెట్రోల్ బంకులు కూడా ఇస్తారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఈ మహిళల ఆశీర్వాదం మా రేవంత్ అన్న సర్కార్ మీద ఉండాలని మీద తెలియపరచు. ఇంకా మున్ముందు కూడా మహిళలకు అన్ని రంగాలలో సమానంగా హక్కులు కల్పించే విధంగా చట్టం కూడా అమలు పరిచే విధంగా కృషి చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. సో జిల్లాలో మనకి ఈ సంవత్సరానికి గాను 140 గ్రామ సంఘ భవనాలు శాంక్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి రాష్ట్రంలో చూసుకున్నా కూడా 8,000 భవనాలు మరి ప్రతి మహిళా సంఘానికి ఉండే విధంగా ఈ చర్యలు చేపడుతున్నారు. ఈ యొక్క గ్రామ సంఘం కూడా ఏంటంటే మహిళా సంఘాలకి ఒక చాలా పెద్ద గౌరవాన్ని, ఒక గుర్తింపుని, ఒక చిరునామా అనేటటువంటిది ఉండే విధంగా ఉంటుంది. వారి యొక్క పుస్తక నిర్వహణ కానివ్వండి, సమావేశాలు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, గ్రామ సంఘానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వివరాలు కూడా ఈ గ్రామ సంఘంలో ఉండే విధంగా చూసుకోవడానికి, అట్లాగే ఉత్పత్తి చేసేటటువంటి రకరకాల ఉత్పత్తులు మహిళా సంఘాలతో చేసేటటువంటివి కూడా గ్రామంలోనే అందుబాటులో ఉండడానికి కూడా మరి అవి రీటైల్ అవుట్లెట్ లాగా కూడా గ్రామ సంఘం భవనం అనేటటువంటిది మహిళలు ఉత్పత్తులు అమ్ముకోవడానికి కూడా అదొక వేదికగా ఉంటుంది. అదేవిధంగా సిస్టమేటిక్గా ఈ సమావేశాల నిర్వహణ కానివ్వండి, పుస్తక నిర్వహణ కానివ్వండి, అదేవిధంగా గ్రామస్థానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆస్తులు వాళ్ళ లోపల ఉన్నటువంటి అర్మలస్ కానీ, చైర్స్ కానీ, టేబుల్స్ కానీ ఒక చిరునామా అనేటటువంటిది పెట్టుకొని, ముఖ్యంగా వివోఏ కానీ అధ్యక్షురాలు కానీ ఏ తారీఖు నాడు ఎన్ని గంటలకి గ్రామ సంఘంలో అందుబాటులో ఉంటారనేటటువంటి ఆ వివరాలతో కూడినటువంటి బోర్డు కూడా పెట్టి మహిళా సంఘాలకి చాలా పెద్ద ఊతము, ఒక ధైర్యము, ఒక గుర్తింపు ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మహిళా సంఘాలు, అదేవిధంగా గ్రామ సంఘము, గ్రామ సర్పంచ్ గారికి, ముఖ్యంగా గ్రామస్తులందరికీ కూడా ఒక మంచి ప్లేస్లో ఈ యొక్క స్థలం ఇవ్వడం అనేటటువంటిది కూడా కమ్యూనిటీ ఓనర్షిప్ అనేటటువంటిది కనబడుతూ ఉంది. మరపడగ గ్రామంలో 2 వివో బిల్డింగ్ శాంక్షన్ కావడం జరిగింది. అలాగే 4 వివోలు ఉన్నాయి కాబట్టి ఒక్కటి ఉంది కాబట్టి ఇంకొక 3 వచ్చే ఉన్నాయి కాబట్టి 2 ఇచ్చారు శాంక్షన్. దగ్గరగా 1000 కుటుంబాలు దీన్ని ఆధారపడి ఉన్న ఈ భూమి పూజ ఈరోజు జరిగింది. వాళ్ళకి తొందరగా కట్టించి వాళ్ళకి అందజేస్తాను. ఒకటి